హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ వాదం అన్న సెంటిమెంట్ మళ్ళీ చర్చల్లోకొచ్చింది. దివంగత గాయకులు, అలాగే ప్రసిద్ధ గాయకులైన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15న ఇది అమలు కాబోతుంది కూడా. ఈ నేపథ్యంలో ఇదివరకు ఎప్పుడైతే రోసయ్య విగ్రహాన్ని పెడుతూ ఉన్నారో యునైటెడ్‌గా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోసయ్య విగ్రహం పెట్టినప్పుడు బీఆర్ఎస్ చాలా దాన్ని ప్రతిఘటించింది. కానీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి గాని, ఇటు బీజేపీ నుంచి గాని వ్యతిరేకత రాలేదు గానీ, తెలంగాణ వాదుల నుండి మాత్రం వ్యతిరేకత చాలా గట్టిగానే వినిపిస్తూ ఉంది. అయితే గతంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నాం. కానీ ఇడ్లీ సాంబార్ దాన్ని ఏం నిషేధించడం ఏం జరగలేదు. ఇలాంటి గో బ్యాక్ నినాదాలు, వద్దని నినాదాలు ఎప్పుడు తెలంగాణలో ఎక్కువ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కళకు ఒక ప్రాంతం పరిమితం కాకూడదు అనే వాదన కూడా వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి గురించి వస్తున్నటువంటి భిన్న వాదనలు, వాటి వెనక ఉన్నటువంటి కారణాలు, వీటి గురించి మనతో వివరంగా చర్చించడానికి ముగ్గురు గెస్ట్ ఉన్నారు. ముందుగా సూర్యప్రకాష్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఎక్కువ మంది చెన్నై తెలుగు వారికి కూడా అంతే సుపరిచితం కాబట్టి, బేసిక్‌గా సూర్యప్రకాష్ గారు చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు అలాగే హైదరాబాద్‌లో కూడా ఉంటున్నారు కాబట్టి, సో హి ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్యానెల్. ఇకపోతే తెలంగాణ కవి, రచయిత, విమర్శకులు జూకంటి జగన్నాథం గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ చెరసాని నరేంద్ర గారు. సో ముందు ఇది తెలంగాణ వాదం నుంచి చూస్తూ ముందు జూకంటి జగన్నాథం గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ ఆఫ్‌కోర్స్ తెలంగాణలో కవులు ఉన్నారా? కళాకారులు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. అయినప్పటికీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఒక కళాకారుడిగా చూడకుండా కేవలం తెలంగాణ వాదాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? ఏం లేదమ్మా, తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ కళకు ఎల్లలు లేవు అనేటువంటి వాదన తేలిపోయింది. అది అబద్ధమని. తెలంగాణకు ఉన్నటువంటి వారసత్వము, గానం గాని, జానపద వారసత్వము, ఇది గురు పరంపర వారసత్వము, మనకున్నటువంటి శ్రమ నుండి పుట్టినటువంటి పాట తెలంగాణది. కానీ సరిగమల నుంచి పుట్టిన పాట వాళ్ళది. కాబట్టి తెలంగాణలో పెట్టాలన్నటువంటి పట్టుదల ఎందుకు? అది అక్కడ అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టాలని ఎందుకు? తెలంగాణ వాదులను, తెలంగాణ కవులను, రచయితలను, మేధావులను నొప్పించడం ఎందుకు అని నా ప్రశ్న. ఇవాళ తెలంగాణ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ఊహించవచ్చు, కానీ అమరావతిలో ఒక ట్యాంక్ బండ్ లోపల తెలంగాణ విగ్రహాలను ఊహించగలరా? కాదు కదా. అందుకోసం సున్నితమైన విషయాల్ని ఇవాళ అనవసరమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఇవాళ ఆ సున్నితమైన విషయాల్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు తిరిగి పునరాలోచించుకోవాలి, ప్రభుత్వంగానే పునరాలోచించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వాదము, తెలంగాణ జీవము, తెలంగాణకు ఉన్నటువంటి గాన పరంపర, సంగీతానికి ఎల్లలేవని, సంగీతానికి గీతానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలంగాణకును మిగతా తెలుగు రాష్ట్రానికి తప్పనిసరి ఒక భేదం ఉంది. ఆ భేదాన్ని అధిగమించడానికి బాలసుబ్రహ్మణ్యం ఎన్నడూ ప్రయత్నం చేయలే. ఆయన పద్ధతిలో ఆయన పనిచేసిండు. తెలంగాణ పద్ధతిలో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, చాలా మంది పాటలు పాడిన వాళ్ళు కూడా వాళ్ళ ధోరణిని వాళ్ళు కొనసాగించారు. కాబట్టి ఇవాళ తెలంగాణ నడిగడ్డ మీద హైదరాబాద్, రవీంద్రబాద్ లోపల విగ్రహం పెట్టాలనేటువంటి పట్టుదల ఎందుకు? దానికి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని మా యొక్క వాదన. థ్యాంక్ యూ జగన్నాథ్ గారు. నెక్స్ట్ మూవింగ్ టు సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు, మీరు చెన్నైలో ఉన్నారు, అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి అక్కడ అభిమానాన్ని, ఇక్కడ అభిమానాన్ని 2 ప్రాంతాల్లో చూస్తూ ఉన్నారు కాబట్టి జూకంటి జగన్నాథం గారికి మరో గెస్ట్ కి నమస్కారాలు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ ఆంధ్ర ఉనికి ఉండకూడదనే వాదన పక్కన పెడితే, తెలంగాణలో పుట్టిన కవులకు కానీ, రచయితలకు కానీ, తర్వాత వారి కళలకు కానీ కొంత ప్రభుత్వం గుర్తింపు తగ్గిందనే ఆవేదన ఈ నిరసనలో వస్తోంది. అది మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చెన్నైలోని మరి నాగయ్య గారి విగ్రహాన్ని అనుమతించారు. తర్వాత పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ హాల్ ఉంది అక్కడ. తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పంతులు గారిది పెద్ద విగ్రహం మెయిన్ స్ట్రీట్ లో పెట్టారు. ఇప్పటికే అక్కడ అవతరణ దినోత్సవాలు అవి గొప్పగా జరుగుతూ ఉంటాయి. కేరళలో నేను ప్రకాశం విగ్రహాన్ని చూశాను.
అంటే ఒక స్థాయి దాటిన తర్వాత కళలకు కానీ, రాజకీయ వ్యక్తులకు కానీ వాళ్ళకి హద్దులు ఉండవు అనేది కొంతవరకు నేను ఏకీపిస్తాను. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన వరకు ఏంటంటే, ఇప్పుడు నిరసన తెలుపుతున్న వాళ్ళు చెప్తున్న ఒక కారణం కూడా అర్థం చేసుకోగలిగిందే. ఆయన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం రాసిన పాట పాడడానికి ఆయన నిరాకరించినట్టుగా మొన్న వాళ్ళు వెల్లడించారు. అటువంటి వ్యక్తి విగ్రహం ఇక్కడ ఎందుకు అనుమతించాలి అని ఒక బలమైన కారణాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు. అది చాలా వరకు అర్థం చేసుకోదగిందే. అయితే ఈ విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం ఎప్పుడో జరిగింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి అది ఆ నిర్ణయాన్ని అమలు పరచాలి అనేది ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి ఉంది. దీని మీద అవునని గాని, కాదని గాని జడ్జిమెంట్ చెప్పలేము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజల తీర్పుని, ప్రజల అభిప్రాయాల్ని గౌరవించవలసినది ప్రభుత్వం మీద ఉన్నది. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు సమైక్యవాదిని నేను, అది పాడనని అలాగా అన్నట్టుగా చెప్తున్నారు. అలా నిజంగా అనుంటే మాత్రం అది చాలా దురదృష్టకరం. బాలసుబ్రహ్మణ్యం గారితో నాకు చాలా ఫ్యామిలీ పరమైన అనుబంధం ఉంది. అందరూ తెలుసు. చాలా కాలం ప్రయాణం చేసాం. ఒక దగ్గరే ఉండేవాళ్ళం. అంచేత విగ్రహం అనేది ఏర్పాటు అనేది చాలా చిన్న విషయం. దానివల్ల తెలంగాణకి వచ్చే పెద్ద గౌరవం గాని, ఆంధ్రాకి కోల్పోయే గౌరవం గాని ఏమి ఉండదు. తప్పకుండా ప్రజల తీర్పుని, ప్రజల అభిప్రాయాల్ని, ప్రజల మనోభావాల్ని ప్రభుత్వం గుర్తించి, ఈ సమస్య రాజకీయం కాకుండా సామరస్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోయినా తెల్లారి లేస్తే విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు కూడా ఆంధ్రాలోనే ఉంటున్నారు. ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అట్లాగే విజయవాడ తెలంగాణ వాదులు విజయవాడలోని ఇంత ఎక్కువలో లేకపోయినా హైదరాబాద్ కొన్ని 70 సంవత్సరాలుగా అలవాటు పడింది కాబట్టి ఇది చారిత్రకమైన అవసరం. ఇక్కడ ఉంటున్నారు. సో ఇది సామరస్యంగా ప్రజల మధ్య ఎట్లాంటి భేదాభిప్రాయాలు తెలిసి నాకు లేవు. ఎందుకంటే మాకు తెలిసిన జర్నలిస్టులు, మిత్రులు, రచయితలు, కవులు ఎంతో మంది కలిసిమెలిసి ఉంటున్నారు. సో ఈ సమస్య వాళ్ళ మధ్య విభేదాలకి తర్వాత భేదాభిప్రాయాలకి దారికి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. అదే విగ్రహాలు అసలు ఎందుకు ఏర్పాటు చేయాలి, సందర్భం ఏంటి అనేది అది ఒక రాజకీయ నిర్ణయం. ప్రభుత్వాలు చేసేయన్నీ కూడా విగ్రహాల విషయంలో, లేకపోతే వివిధ సామాజిక వర్గాలు కూడా అనేక ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రముఖులమైనటువంటి వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తుల మీద స్మారకంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అది కేవలం ఆ ప్రాంతం వారా కాదా అనేది ఆ కార్యక్రమాన్ని ఎక్కువ చేస్తున్నారు అనేది వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ మనం అంతా గ్లోబలైజేషన్ లో ఉండి ప్రపంచం మొత్తం దగ్గర అవుతున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేది విదేశాల్లో కూడా జరుపుతున్నారు. ఇక్కడే కాదు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు విదేశాల నుంచి కూడా మద్దతు వచ్చింది. అది ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మద్దతు అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందనమాట. ఆ విధంగా ఇది వాళ్ళ అంతర్జాతీయంగా ఒక జరుగుతున్నప్పుడు అది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని కొన్ని విషయాలు చేయలేం. అయితే అది ఏర్పాటు చేయాలా వద్దా అనేది నిర్ణయం ఎందుకు తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు అనేది అది ఆలోచించాలి. అది దాన్ని మనం ఒక ప్రాంతీయ తత్వంతో దాన్ని ముడిపెట్టడం అన్నమాట. ఉదాహరణకి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు, అక్కడ నగర ప్రభుత్వాలు, రాష్ట్రాలు అధికారికంగా దీపావళి ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళు దీపావళి సెలవుదినంగా ప్రకటించారు. ఎందుకు చేశారంటే అది క్రిస్టియన్ దేశం, అది క్రిస్టియన్ మెజారిటీ ప్రజలు ఉన్న దేశంలో. అదేవిధంగా ఇందాక చెప్పారు సూర్యప్రకాష్, మద్రాసులో కానీ, అదే విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ అది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల విదేశాల్లో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన కేవలం ఒక ప్రాంతానికి. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం కూడా ఒక గాయకుడుగా ఆయన అభిమానులు, ఆయన కళల్లో ప్రోత్సహించిన ఆయన తెలంగాణ ఉద్యమం పరిధిలో ఆయన ఎందుకు అప్పుడు పాట పాడన్నారు, ఏమైనారు నాకైతే అవగాహన లేదు కానీ ఈ విషయం మీద.
ఆయన ఒక సంగీత కళాకారుడుగా, ఒక గేయ కళాకారుడుగా ఆయన అనేక మంది అభిమానులు ఆయనకి అన్ని చోట్ల ఉన్నారు. ఆయన ప్రోత్సహించిన ఆయన మిగతా కళాకారుల కన్నా ఈయన ఈయన ఈటీవీ ద్వారా ఈయన ప్రోత్సహించినంత మంది, ఈయన ప్రోత్సాహంతో గాయకులుగా మారినంత మంది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎవరి ద్వారా కూడా అంతగా మారలేదని మనం చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి ఆయన్ని ఈ విధంగా ఒక పరిధిలో అంత భావ్యం కాదనుకుంటున్నాను. దీన్ని రాజకీయ ఇందాక సూర్యప్రకాశ్ గారు చెప్పినట్లుగా వివేకంతో మనం ఆలోచించి దాన్ని ముందు మంచి చెడ్లు ఆలోచించి ఇది సామరస్యంగా వివాదరహితంగా చేస్తేనే బాగుంటుంది. ఇటువంటి వాళ్ళకి దాని ఒక రాజకీయ వివాదం తీసుకొచ్చి రాజకీయంగా ప్రతిష్టగా తీసుకుని ప్రభుత్వం కూడా మొండిగా విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఆయనకు కూడా గౌరవం కలుగుతుందని నేనేం అనుకోను. కాబట్టి దీని మీద ఒక అంగీకారమైనటువంటి పరిష్కార మార్గం కనుక్కుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇవాళ మనం ఒక పరిధిలో అందరూ ఉద్యోగాల కోసం వాటి కోసం అందరూ వెళ్ళి ఇవాళ హైదరాబాద్కి ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ప్రోత్సాహం మీద వచ్చారన్నమాట. అది కేవలం అది ఆ తర్వాత ఆంధ్ర స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 50-60 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత కేంద్రీకృతం అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రాష్ట్రంలో మిగతా ఎక్కడ కూడా ఒక చెప్పుకోదగిన ప్రాజెక్టులు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ 70 ఏళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదన్నమాట. దానివల్ల అక్కడ అనేక మంది వచ్చి ఉండాల్సి వచ్చింది. దానికి నిజామాబాద్ జిల్లా ఆదోన్లో షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు బోధనలో ఆనాడు అక్కడ ఆసియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని మక్కువతో ఆనాడు నిజాం పెట్టినప్పుడు అక్కడ దానికి అవసరమైనటువంటి షుగర్ కేన్ చెరుకు పంట పండించే వాళ్ళు అక్కడ ఎవరు లేకపోతే ఆనాడు తన పరిపాలన ఉన్నటువంటి ఈనాడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పేపర్లో ప్రకటన చేసి రైతులు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసి చెరుకు పండిస్తే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తాం, అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళని ఆ విధంగా ఆహ్వానించి తీసుకొచ్చారనమాట. ఆ విధంగా ఆ తరతరాలుగా అనేక మంది ఆ ప్రాంతం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్నారు. కాబట్టి ఈ చరిత్రక నేపథ్యం తీసుకుని ఇలాంటి విషయాల్లో కొన్ని ఆల్రెడీ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఈ జరిగిపోయిన తర్వాత ఇవాళ మనం ఇలాంటి విషయాల గురించి రాజకీయాలు వివాదంగా మారటం అనేది అంత ఎవరికి కూడా మంచిది కాదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. జగన్నాథం గారు మీరు చెప్పండి. ఇది వరకు రోసయ్య గారి విగ్రహం పెట్టినప్పుడు ఈ కైండ్ ఆఫ్ నిరసన వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు రాజకీయ పార్టీని కొంత ఖండించడం జరిగింది. మరి ఇప్పుడున్న నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి నిరసన బహిరంగంగా కనిపించట్లేదు. కేవలం తెలంగాణ వాదుల నుంచి విమర్శలు కనిపిస్తున్న క్రమంలో December 15th ఎలాగో డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి జస్ట్ కమ్ అండ్ గో లాగా, అంటే పెట్టే వరకు తెలంగాణ వాదులు వ్యతిరేకించడం, తర్వాత ఈ అంశం చల్లారిపోవడం జరుగుతుందా, లేకపోతే ఇది ఒక దీర్ఘకాలిక ఎఫెక్ట్ ని చూపించే అవకాశం ఏమన్నా ఉందా? ప్రతిచర్య అనేది తప్పనిసరి తెలంగాణ సమాజం ఇది కవులు రచయితల సంస్కృతికి సంబంధించిన విషయం తప్ప ఇదేదో రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో కూడా ఇట్లనే చర్చలు పెట్టారు. కానీ June 2 నాడు ఎక్కడ ఇతర దేశాల్లో చేస్తే తెలంగాణ వాళ్ళే చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు నాకు తెలిసినంత. అట్లనే మద్రాసులో పెట్టిర్రు, అక్కడ పెట్టిర్రు అంటే మీ ఆరిజిన్ అక్కడ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి వేరుపడ్డోళ్ళు కదా, మీ ఆరిజిన్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏంది 48 సెప్టెంబర్ 17 నుంచి 56 వరకు మేమే పాలించుకున్నాం కదా, ఇక్కడికి మధ్యలో వచ్చినది కాబట్టి ఇక్కడనే పెట్టాలనేటువంటి ఏంది అసలు ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు ఏమైనా మీరు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తే నిజాం రాష్ట్రం లోపల నిజామాబాద్ కలెక్టరు ఒకతను ఉండే, ఆయన విజయవాడ ఉన్నటువంటి ఒక క్లబ్ లో పట్టాలాడుతుండే. ఆడుతున్నప్పుడు అక్కడ తక్కువ రేటుకు మీకు డబ్బులు ఇస్తాం, మీకు భూములు ఇస్తా, ఈజీగా 2 రూపాయలకు ఎకరం ఇస్తా రావాలి అని అందరినీ అంటే అట్లా వచ్చిరని అక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర నుంచి వచ్చిన వలసవాదులు ఒక వ్యాసం రాసిరు మిస్సిం లోపల, మీరు చదవాలి. అది ఏదో ఇప్పుడు బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టే ప్రయత్నం ఈ విషయంలో మాత్రం చేయడం సమంజసం కాదు. రాజకీయ నాయకుల సమస్య కాదు ఇది. ఈ సంస్కృతి సాహిత్యాలకు తెలంగాణ ఏమంటారు జానపద
ఒరవడికి, గురు పరంపరకు, తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉనికి ఉంది అనే దానికి సంబంధించినటువంటి అంశమే తప్ప ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. రాజకీయాలు అనేది మీరు చూసుకోండి, కానీ రాజకీయ మా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి పర్మిషన్ ఎట్లా ఇస్తారు మీరు అనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, అవసరమైతే మాట్లాడతాం కూడా. కానీ ఇదేదో ఎల్లలు లేవు అనే మాటలు అంత పట్టింది. ఎల్లలు గిట్లా లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోయేది కాదు. ఎల్లలు గిట్లా లేకుంటే తెలంగాణ లోపలికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి బిల్డింగ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలీనం అయ్యేది కాదు. ఎల్లలు అనేది తప్పనిసరి ఉన్నాయి. తెలుగు భాష పేరు మీద ఇక ముందు మోసం జరగటానికి వీలు లేదు. సంగీతం పేరు మీద ఏదో మీరు ఎల్లలు లేవు అవి అటువంటి సన్నాయి నొక్కులు నొక్కితే ఎక్కడ చెల్లెవు కాక చెల్లవు తెలంగాణలో. థ్యాంక్ యూ జగన్నాథం గారు. నెక్స్ట్ సూర్యప్రకాష్ గారు, మీరు చెప్పండి. జగన్నాథం గారు ఎల్లలే ఇటువంటివన్నీ తెలంగాణ సెంటిమెంట్ లో తెలంగాణ రీజియన్ లో అయితే వర్కౌట్ అవ్వమని క్లియర్ చేశారు కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం అన్నది రాజకీయ నిర్ణయమా కాదా అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ విషయంలో అవి ఏవైతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉన్నాయో అవి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేశాయి. కానీ ఇప్పుడు నేను అదే రాజకీయ పార్టీలు దీంట్లోకి అమ్మా దీంట్లో రాజకీయ పార్టీలు లాగాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైతే ఉన్నారో బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన బంధువులు ప్రభుత్వాన్ని అడిగినరట, అడిగితే వాళ్ళు పెట్టుకోమన్నారని. దాన్ని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ విషయంలో కూడా ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కు కవులకు, రచయితలకు, తప్పనిసరి తెలంగాణ మేధావులకు ఉంటది కూడా ఇక ముందు. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యతిరేకించే కొన్ని కాంగ్రెస్ ఆమోదించండి కాక బీజేపీ వ్యతిరేకం గురించి మాట్లాడలేదు జగన్నాథం గారు. మీరు చెప్పిన పాయింటే చెప్తున్నాను నేను. తెలంగాణలో ఉద్యోగాలు గాని ఇవి గాని డిసప్పాయింట్ చేసినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేశారు. అది అందులో అన్డౌటెడ్లీ 10 years ఉంది. బీఆర్ఎస్ ఎవరైతే కేసీఆర్ తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారో ఆయనే ఉంచలేదు. కానీ కళలు, సాహిత్యం విషయంలో అట్లాంటి జరిగితే ఆ స్థాయి నిరసన వస్తుందా, లేకపోతే ఇది మామూలు పరిణామంగానే ఉంటుందా? తెలంగాణలో ఆ స్థాయి కళలు, సాహిత్యాన్ని చాలా సీరియస్ గా మిగిలిన జీవిత సమస్యల కన్నా కూడా చూసేటువంటి అట్మాస్ఫియర్ ఉందా? దాని గురించి మీరు ఎన్నం లేవనేది నేను మనోభావాలకు చెప్పడం లేదు. కళలకి, సంగీతానికి, సాహిత్యానికి ఎల్లం లేవు అనేది అక్షర సత్యం. బొమ్మెర పోతనామాతులు తెలంగాణ ప్రాంతానికి చెందినప్పటికీ కూడా యావత్ ప్రపంచం, తెలుగు జాతి అంతా ఆయన పద్యాలని, ఆయన తాలూకా సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నది. సూర్యప్రకాష్ గారు ఏమనుకోకూడదు సార్, మధ్యాహ్నం అడ్డవస్తున్నా. చెప్పండి. బొమ్మెర పోతన తెలంగాణ వాడు అన్నప్పుడు మీరు ఆంధ్ర ప్రాంతం లోపల బొమ్మెర గ్రామంలో మా ప్రాంతం వాడే అనేటువంటి చర్చ కూడా జరిగింది. మేము ట్యాంక్ బండ్ మీద నిరసన కూడా తెలిపినాం. అది మీరు లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే బొమ్మెర గాని లేకుంటే మీరు ఇప్పుడు భద్రాద్రికి శ్రీరాములు మళ్ళీ అక్కడ కూడా నడుపుకోండి. కానీ మీరు అక్కడ పెట్టుకోవాల్సిన ఇప్పుడు తెలంగాణకు కళాకారుల లోపల, సాహిత్యం లోపల, సంగీతం లోపల డప్పు ప్రధానంగా ఉంటదండి. ఇక్కడ డప్పు ఉంటది, తుడుము ఉంటది, మిగతా వాయిద్యాలు ఉంటాయి తప్ప మరొకటి సంగీతం వెళ్ళలేదు. సంగీతానికి ఎల్లలు లేవనే సన్నాయి నొక్కులు అనేది అది బట్టి ముచ్చట. ఎందుకంటే ఇట్లా సన్నాయి నొక్కులు నెక్కేటోళ్ళు చాలా మంది చరిత్రలో పడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. కాదంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. అసలు ఈ విగ్రహం పెట్టడం వల్ల తెలంగాణకు గాని, తెలంగాణలో ఉండే ప్రజలకు గాని డైరెక్ట్ గా వచ్చే నష్టం ఏంటి? మరి విగ్రహం పెట్టకుంటే ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి మేలేంటిది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు తెలంగాణ నడిగొడ్డ మీద బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? దాన్ని అనుకున్నటువంటి కార్యకారణ సంబంధాలు ఏంటి? అసలు మీకు ఏంది ఇక్కడ పెట్టాలి అనేది? మీరు అమరావతిలో పెట్టుకోండి, అమరావతిలో పెట్టుకోండి, అంతగా అద్భుతమైన పెట్టుకోరు, పెద్ద విగ్రహాలు పెట్టుకోరు. వద్దన్నోళ్ళు ఇక్కడ ఒక అందశ్రీ విగ్రహము, ఒక శ్రీనారాయణ రెడ్డి విగ్రహము, లేకుంటే దాశరథి విగ్రహము, కాళోజీ విగ్రహము, గద్దర్ విగ్రహం పెట్టుకోవాలి. ఇక్కడ మీ దగ్గర ఊహించగలవా? మేము అడుగుతా, మీరు పెట్టగలరా? మీరు ఒప్పుకోగలరా? ఎవరు ఒప్పుకోరండి, నాకు తెలుసు కదా. అంటే ఇది జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ ఇష్యూగా మీరు చూస్తున్నారా, అంతే కదా? తెలంగాణ లేదండి, ఇది ఉనికి సంబంధించిన అంశం కాదు. తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి, కళా సంగీతానికి సంబంధించిన ఉనికి సంబంధించిన అంశం ఇది. ఆత్మగౌరవ సమస్య, అస్తిత్వం సమస్య.
అది ఆత్మగౌరవం. ఐడెంటిటీ కాదు, ఇది అస్తిత్వం సమస్య. తెలంగాణకు కవులకు రచయితలకు సంబంధించిన సమస్య తప్ప ఇదేదో ఐడెంటిటీ సమస్యను అని చిన్నగా చూసి మీరేమో తెలుగు సాహిత్యం వెళ్ళలేంది అయినట్టు తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణకి ఎలిమిట్ చేస్తున్నారు. చాలా రోజులు చూస్తున్నానండి, కొత్తగా ఏం లేదు ఇంట్లో కూడా. తెలంగాణకేమో పరిమితి విధిస్తారు, తెలుగు వాళ్ళు రాసే వాళ్ళకేమో ఈ తెలుగు సాహిత్యాన్ని ప్రచారం చేసుకుంటారు. ఇది కాదు కదా. ఇండస్ట్రీ గారు తర్వాత గద్దరు ఇటువంటి మహానుభావుల్ని ప్రతిభని గాని వారి చైతన్య స్ఫూర్తిని గాని మనం తక్కువ అంచనా వేయడం లేదు. నిజానికి వారికి గాని బాలసుబ్రహ్మణ్యం గారికి కంపారిజన్ లేదు. ఈయన సంగీత విద్వాంసుడు మాత్రమే, సంగీత కళాకారుడు మాత్రమే. వీరు ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గద్దర్ గారితో నాకు ఒక 40 ఏళ్ళుగా నాకు ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆయన ప్రోగ్రామ్ నేను బెంగళూరులో పెట్టించాను. అట్లాగే చెన్నైలోని ఒక 4 ఏళ్ల క్రిందట దీనిలో చెన్నైలోని ఒక పోయట్రీ, తెలంగాణకి చెందిన ఒక కవయిత్రి అక్కడికి వస్తే సరదాగా మనం బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడ చేద్దామని అంటే అక్కడ ఏర్పాటు చేస్తే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాకి చెందిన మహిళలు 200 మంది పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారు. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే రిసెప్షన్ అంటే జనాలకి కళలకి కానీ వాళ్ళకి ప్రాంతీయ విభేదాలు లేకుండా కళలని కానీ చైతన్య స్ఫూర్తిని కానీ ఆదరిస్తారని చెప్పడం. సో వాళ్ళని విగ్రహాలను పెట్టాలా లేకపోతే వాళ్ళని ఇంకెలాగా గౌరవించాలి అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అది వేరే అంశం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎల్లలనేది కళకి కానీ రసాస్పందనకి కానీ లేవు. వాళ్ళ హృదయ స్పందన అంతా ఒకటే. సో ఇది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అనేది 2 ప్రాంతాల ప్రజల మధ్య ఆ విభేదాలని రెచ్చగొట్టేంత పెద్ద అంశం కాదని నా అభిప్రాయం. అది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం కూడా చాలా సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఆ తర్వాత ఈ తెలంగాణ కవులకి రచయితలకి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం ఇవ్వడం లేదనే ఆవేదనను కూడా గుర్తించి ఒక నిమిషం సార్, ప్రోత్సాహానికి సంబంధించిన అంశం కాదు. మా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పునరాలోచించమని ఈ విషయంలో కూడా. ఇది ప్రోత్సహించలేదను, మమ్మల్ని గుర్తిస్తలేదు అన్న కానే కాదు అసలు సమస్య దీనిలో పట్ల. ఫైనల్ నరేంద్ర గారు మీరు చెప్పండి. మీరు సూర్యప్రకాష్ గారు మాట్లాడింది విన్నారు, జగన్నాథం గారు మాట్లాడింది విన్నారు. జగన్నాథం గారు మళ్ళీ ఇంకోసారి క్లియర్ చేశారు, ఇది మమ్మల్ని ప్రోత్సహించలేదు అన్నది కూడా సమస్య కాదని చెప్పారు. ఇంకోవైపు ఇచ్చారు. సో మీరు భారతదేశంలో ఉన్నటువంటి భాషలు కానీ ఆ భాషలో ఉన్న వైవిధ్యాలు కానీ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ ఇంకా ప్రపంచంలో మరే దేశంలో లేవు. వాటన్నిటి కూడా ప్రోత్సహించాల్సిందే అన్ని విధాలుగా. దానికి దాంట్లో కళాకారులు కానీ సాహితీవేత్తలు కానీ తగిన ఆదరణ లభించాలి, వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు లభించాలి. దాంట్లో మన అభిప్రాయం లేదు. ఈ విషయంలో అసలు అనేక మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ఇవాళ కూడా లిపి లేని భాషలు భారతదేశంలో అనేక ఉన్నాయి. వాళ్ళ కనీసం లిపి లేకుండా తెలంగాణలో కూడా అనేక మాండలికాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇక్కడ సాంస్కృతికమైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఎవరిని కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కూడా చేయాలి. అయితే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయం ఎందుకు వచ్చింది? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న ప్రజలంతా కోరుకుని హైదరాబాద్ లో విగ్రహం పెట్టాలని కోరుకున్న అంశం ఏం కాదు. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా కాదు. ఇక్కడ హైదరాబాద్ లో కొంతమంది కావాలనుకుంటే విగ్రహం పెట్టాలనుకుంటే అది ఇక్కడ ప్రభుత్వం అనుమతిస్తుందా ఇవ్వదా, ఏం చేస్తుందా అది వాళ్ళ విషయం. అది దాంట్లో గురించి మనం అదే విధంగా వేరే రాష్ట్రంలో రేపు వెళ్ళి కర్ణాటకలోనో ఎక్కడనో దాశరథి విగ్రహం లేకపోతే నారాయణ రెడ్డి విగ్రహం ఎక్కడో కొంతమంది అక్కడ పెట్టాలనుకుంటే అక్కడ అనుమతి తీసుకుని పెట్టవచ్చు. దాంట్లో మా అభ్యంతరం లేదు. ఇప్పుడు కానీ నారాయణ రెడ్డి కానీ గద్దరు కానీ వీళ్ళు తెలంగాణకే పరిమితం కాదు. ఇలాంటి అనేక మంది కవులు అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాళ్ళు గౌరవించబడ్డారు. వాళ్ళు అనేక మంది ఆదరిస్తున్నారు. అనేక మంది వాళ్ళ చేత స్ఫూర్తి పొంది వాళ్ళ తరహాలో రచనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇది ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ సిటీ
చేయాలి ఇది ప్రపంచంలోనే ఇవాళ అనేకమంది కొత్తగా 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి ఇవాళ దేశంలోని ఒక పెద్ద సిటీగా హైదరాబాద్ ఇవాళ రాబోయేటువంటి 10-15 ఏళ్ళలో తయారు కాబోతుంది. అటువంటి సిటీలో ఇది కేవలం ఇక్కడ అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలు, అన్ని సంస్కృతులు అన్ని కూడా అందరూ కూడా ఆదరణ లభించి ఇక్కడ హైదరాబాద్ లో కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి వర్తక వాణిజ్యాల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ ఇది ఒక మినీ భారత్ లాంటిది హైదరాబాద్. ముఖ్యంగా వాళ్ళు ప్రపంచం దేశం మొత్తం నుంచి ఇక్కడ ఉన్నారు. దాదాపు మనం అనుకున్న ఆంధ్ర వాళ్ళ కన్నా ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో వ్యాపారాలు ఎక్కువగా, వ్యాపారాల్లో సింహభాగం చూస్తుంది ఇతర తెలుగు కాని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఉత్సవాలు, పండుగలన్నీ కూడా హైదరాబాద్ పెద్ద ఎత్తున చేసుకుంటారు. వాటిని మనం ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చాం. ఒకే ఒక్క దాంతో మీ ముగ్గురు కన్క్లూడ్ చేస్తే ముగిద్దాం. అయితే జగన్నాథం గారు మీరు చెప్పండి. మీరు గుర్తింపు కోసం కాదంటున్నారు, ఏమి కాదంటున్నారు. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం తెలంగాణనే కాదు ఏ ప్రాంతంలో అయినా కళాకారులు సాహిత్యం వరకు చూసుకుంటే ఆ ప్రాంతం వాళ్ళు మినహాయించి ఇతరేతర ప్రాంతం వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించకూడదు. అలా ప్రతిష్ఠిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన సాహిత్యాన్ని, కళని అవమానించినట్లు మీరు అనుకుంటున్నారా? ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ సమస్యకి ఏదైతే ఉన్నారో దానికి ఏది మీరు పరిష్కారం? ఇప్పుడు మనము చర్చలోకి పోతే భాష పరంగా ఆధిపత్య ప్రాంతం వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ రచనల వేదిక అధ్యక్షుడిగా నేను ఒక 7 ఏళ్ళు పనిచేసిన ఉద్యమ కాలంలో కూడా ఏం జరిగింది అని పోతే సొమ్ములు పోనాయండి అన్నటువంటి రావిశాస్త్రి ఒక నవల రాసిందండి. తెలంగాణలో కూడా సొమ్ములు అంటే ఆభరణాలు అనుకుంటారు. కానీ తీరా మేము చదివి నవలంతా చదివినాక అవి కోతులు, ఎనుములు పోయినాయి అనే సంగతి తెలిసింది. ఈ సహృదయత అవతల వైపు కూడా ఉండాలి, లేదు అది మొదటి నుంచి కూడా. ఆ సహృదయత లేదు కాబట్టి తెలంగాణ సాహిత్యం గాని, కళలు గాని, తెలంగాణకు ఉన్నటువంటి వారసత్వ సంపద గాని వేరే ఉన్నాయి కాబట్టే తెలంగాణ వాదం గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ ఒక బాలసుబ్రహ్మణ్యం సంగీతానికి, సాహిత్యానికి బాలసుబ్రహ్మణ్యం చెప్పేటువంటి సరిగమలు తెలంగాణలో కూడా పనిచేయాయి. తెలంగాణలో ఉన్నటువంటి డప్పు కళాకారులు కావచ్చు, లేకుంటే తుడుము కావచ్చు, లేకుంటే మిగతా ఇతరేతర బోలెడు ఉన్నాయి మాకు వాయిద్యాలు. ఈ జానపద పరంపర ఉంది తెలంగాణకు. కానీ శాస్త్రీయమైన సంగీతానికి ఇక్కడే పెట్టాలన్నటువంటి పట్టుదల ఏంది వాళ్ళకు? వాళ్ళు రాష్ట్రంలో పెట్టుకోవచ్చు. అమరావతిలో పెద్ద విగ్రహాలు పెట్టుకొని ఎక్కడైతే వ్యతిరేకిస్తున్నారో అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనే దాని పేరు మీద చేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతితోటి ఏమేమి జరిగినాయో చరిత్రలోకి పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ నేను అవి చర్చించదలుచుకోలేదు. వాటి అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ కొత్తగా బాలసుబ్రహ్మణ్యం అనేది ఇది తెలంగాణ రచయితలకు, కవులకు ఏదో ఏమంటారు దాన్ని గుర్తింపు లేదనేటువంటి భ్రమ లేదు, అట్లాంటి అవకాశం లేదు. తెలంగాణ వాదులకు, తెలంగాణ కవులకు, రచయితలకు మీద తప్పనిసరి గుర్తింపు ఉంది. ప్రభుత్వం పట్ల ఏం మాకు అది లేదు, కానీ ప్రభుత్వమే దీని విషయంలో కూడా పునరాలోచించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప. ఇప్పుడు ఉదాహరణ మీకు తెలుసు కావచ్చు, సాగరహారం జరిగినప్పుడు మిలియన్ మార్చ్ అప్పుడు విగ్రహాలను అవతల తీసి పారేసారు ట్యాంక్ బండ్ మీద. అదే ట్యాంక్ బండ్ను మీరు ఒక అమరావతిలో కట్టించగలుగుతారా? మీ వల్ల మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక ట్యాంక్ బండ్ కట్టించి తెలంగాణలో ఉన్నట్టు ఒక పివి నరసింహారావు, ఒక చెన్నారెడ్డిని మీరు ఏమైనా ఆడ విగ్రహాలు పెట్టగలుగుతారా? ఇవాళ కూడా దిక్కులేదు పివి నరసింహారావు విగ్రహం మీ దగ్గర. ప్రధానమంత్రి కదా, ఆయనకు కూడా భాషల మీద పట్టుంది కదా, ఆయనకు కూడా ఇళ్ళలేవు కదా. ఇదేదో మెట్రోపాలిటన్ సిటీ అంటారు కానీ తెలంగాణలో ఉన్న రాజధాని కదా హైదరాబాద్. దాన్ని ఒప్పుకోవాలి మనం. ఒప్పుకుంటే కానీ ఒక పరిష్కారం మీకు కనబడుతుంది. ఇది చర్చకు సంబంధించిన అంశం కాదు, ఇది ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న కవులు, రచయితలు సంబంధించిన అంశము. ఇది ఒకవేళ సంగీతం మీద అంత ఇష్టమే ఉంటే వాళ్ళందరూ కలిసి అక్కడ విగ్రహం పెట్టుకొని కానీ రవీంద్ర భారతిలో పెట్టాలి అని మేము ఘంటసాల గురించే ఇవాళ మేము రిప్రజెంట్ చేస్తుంటాం. మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంకో విగ్రహం పెట్టుడు అంటే ఆ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, ప్రభుత్వం పట్ల మేము నిరసన తెలుపుతాం. అది మాకు తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్పష్టత ఉంది. అన్కాంప్రమైజ్డ్ అటువంటి ఒక రాజీ లేనటువంటి తిరుగుబాటు లేకుంటే పోరాటం చేసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఏదో ఏమంటారు చలికాలంలో ఎండాకాలం గొడుగులు పట్టినటువంటి రకాలు ఏ ప్రాంతం వల్ల మీ అందరికీ తెలుసు. సూర్యప్రకాష్ గారు మీరు కన్సల్ట్ చేయండి. జగన్నాథం గారు, గుర్తింపు అనేది తెలంగాణలో లేదండి ఉద్దేశం కాదు.
ఎందుకంటే నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, తర్వాత దాశరథి రంగాచారి గారు, వీళ్ళందరూ వీళ్ళందరికంటే ఆంధ్రాలో కానీ రాయలసీమలో కవులు ఏం గొప్పవాళ్ళు కాదు. వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా ఒక సాహిత్యాన్ని అది అందించారు. కానీ మీరు చెప్పినట్టుగా తెలంగాణ కళలను వీటికి మిగతా ప్రాంతాల్లో సరైన అంత గుర్తింపు లేదనేది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా నేను ఈ పరిణామ క్రమాన్ని చూసిన వాడిని. అందుకని భాష పట్ల విపరీతమైన సూర్యప్రకాష్ గారు, భాష పట్ల మేము బాగా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాం, నాకు తెలుసు కదా. తెలంగాణ లేదండి? మాటను ఈసరించుకున్నారు. తెలంగాణ భాషను మేము మాట్లాడుకునేటువంటి భాషలను విపరీతమైన వ్యతిరేకించారు. ఆ, ఇది భాషనే కాదన్నారు. ఇవన్నీ ఉన్నాయి. నేను అనేది వాళ్ళు ఏదో కొత్తగా బాలసుబ్రహ్మణ్యం తోటే కాదు, మొదటి నుంచి ఉంది విభేదం సంస్కృతిలో పట్ల. అది జరిగింది. కానీ ప్రజలందరూ కుమ్మడిగా తీర్మానం చేసి ఈసడించుకోలేదు కదా. తెలంగాణ భాషని గౌరవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసు నాకు. మహామాహులో ఎంతమంది వ్యతిరేకించిన కూడా నా చర్చలో నేను 80 పాల్గొన్నా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. సహృదయత లేదండి మొట్టవాళ్ళు. నేను అనేది అక్కడ ఉన్నటువంటి కవులు, రచయితలు, మేధావులు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఉండొచ్చు కాక వాళ్ళకి సహృదయత లేదు. ఓకే ఓకే దాని ఫలితంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. అది నేను 100% ఏకీభవిస్తాను సార్. ఇప్పుడు కన్క్లూడ్ చేయండి సూర్యప్రకాష్ గారు. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి. చెప్పినట్టుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ సున్నితమైన విషయం మీద. దీన్ని మరిన్ని రాజకీయం చేయకుండా అలాగే అన్నదమ్ముల్లా కలిసిమెలిచుంటున్న వివిధ ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మనం ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి దాల్సిన పరిస్థితి అందరూ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వద్దు, రాష్ట్ర ప్రజలు వద్దని తీవ్రంగా చివరి శ్రమాలు వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కానీ వాళ్ళ వెనకాల నడిపించి కీలక స్థానంలో ఉన్నారు. కాబట్టి రాజకీయ భిన్నాభిప్రాయాలు అనేక మంది ఉండొచ్చు. పరస్పర ద్వేష భావన పెరగడానికి కానీ, ఒకరినొకరి మీద అనేక సంఘటనలు గతంలో జరిగినాయి. అయితే ఇవాళ కొత్త చరిత్ర, కొత్త సంస్కృతి, కొత్త మన జీవనానికి మనం ప్రారంభించాలి ఇవాళ అంతా కలిసి. దానప్పుడు అసలు ఆ విగ్రహం అనేది అది చాలా చిన్న విషయం. అది ఇక్కడ కొంతమంది వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని రావటం వల్ల మిగతా వాళ్ళందరికీ అది అని అనుకోవటం కూడా అంత సరైనది కాదు. ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం కానీ, లేకపోతే అధికారులు కానీ, ఇక్కడ భాషా సాహితీవేత్తలు కానీ వాళ్ళంతా కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి. దాని వలన ప్రజల మధ్య అది ఎటువంటి విదేశాలకి కానీ దూరం పెంచడం కానీ దారి తీయకూడదు అనమాట. ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. మా ఉద్దేశం కూడా అదే. దాని వివాదం మన మధ్య పెట్టుడేందుకు? ప్రభుత్వాలు ఇక్కడే పెట్టాలనేటువంటి పట్టుదల వాళ్ళకెందుకు? వీళ్ళు పర్మిషన్ ఇచ్చుడేందుకు? ఇక్కడనే పెట్టుడేందుకు? దాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోక 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దీన్ని వివాదంగా ఎందుకు మలుస్తున్నారు పెద్ద విషయాన్ని? ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మిమ్మల్ని ఏమంటలేం కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళను కానీ, కవులు, రచయితలు, మేధావులు కానీ చాలా మంది నాకు గౌరవనీయులు ఉన్నారు. కానీ దీన్ని వివాదం చేయాలనుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమే, మాది కూడా తెలంగాణ ప్రభుత్వమే. నేను అనేది బై బర్త్ వేరు, వచ్చినాక ఆవుడు వేరు. అది కాదు. తెలంగాణ వాళ్ళు అని ఉంటారు, తెలంగాణ వాదం వేరు, తెలంగాణ వాదులు వేరు, తెలంగాణ పౌరులు వేరు, తెలంగాణ వాళ్ళ మేమే అనుడు వేరు. నేను అనేది ఇది వివాదం అనేది ప్రభుత్వాన్ని తెలంగాణ వాదులని మీరు సెపరేట్ చేస్తున్నారు. లేదు, మీకు తెలియదమ్మా. నేను 80 నుంచి నేను చూస్తున్న వాడిని.
80 నుంచి నా వయసు ఇప్పుడు 70 దాటింది. లేదు 80 కదా నుంచి జగన్నాథ్ నేను గారు, తెలంగాణ ఆ భాషను discrimination పత్రికల్లో కానీ లేదు. ఎంత ఈసడించుకున్నారో, ప్రత్యేక రాష్ట్రం ఎంత లేదు. అవమానించారో నాకు తెలుసు. Discrimination ఆ stage లో అవన్నీ లేదు. వదిలిపెట్టి ఇవ్వలేదు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఇదేదో మేము కూడా తెలంగాణ వాళ్ళం అయితే పెట్టుకోరు. మేము మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రభుత్వాన్ని పునరాలోచించుకొని చెప్తున్నాం తప్ప మేము మీ పట్ల వివాదం కానీ మీ పట్ల మేము కాదు. అమరావతిలో ఇట్లాంటి వాతావరణం ఊహించగలమా? ఓకే, మీరందరూ కూడా valid ప్రభుత్వం point. ద్వారా Thank you so much. వెచ్చించగలుగుతారా? జగన్నాథ్ ఇవాళ గారు, చర్చలో నరేంద్ర పాల్గొనే వాళ్ళు గారు. ప్రభుత్వం ద్వారా పెట్టించగలుగుతారా ఇన్ని విగ్రహాలు? ఓకే, పెట్టించలేరు. ఓకే. ఆ సహృదయత లేదు అవతల భాషా సాహిత్యాల పట్ల, సంస్కృతి పట్ల. వస్తే గానీ మనం సహృదయత ఉందో లేదో చెప్పలేము. అక్కడ ఎవరైనా ప్రపోజ్ చేస్తేనే కదా తెలిసేది. సో థ్యాంక్ యూ ఎవరు జగన్నాథ్ ప్రపోజ్ గారు. చేయాలి? ఇక్కడ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇక్కడ ప్రభుత్వము మీరే చెప్పారు. గతంలో మీరే చేసినప్పుడు ట్యాంక్ బండ్ పెట్టినప్పుడు ఎవరు ప్రపోజ్ చేసినా? ఎవరు ప్రపోజ్ చేయలేదమ్మా. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, పునరాలోచించుకోమని చెప్తున్నాం తప్ప నేను ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అంటలేను. మా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లేకుంటే పునరాలోచించాలి, ఇట్లాంటి పనులు చేయకమని చెప్తున్నాం. సంస్కృతి పరంగా ఇది రాజకీయాలకు సంబంధించిన అంశమే కాదు. టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు పొద్దుగాల బీజేపీ పార్టీ కావచ్చు. రాజకీయాలు వేరు, సాహిత్య సంస్కృతులు వేరు, మేధా వర్గం వేరు. అదమ్మా. మంచి నమస్కారం సార్ అందరికి. ప్రకాష్ గారు చర్చలో అందరికి నమస్కారం.